హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకైతే ఇంకొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. అందరికీ యూజ్ అయ్యే వీడియో అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మార్నింగే లేచేసి ఫస్ట్ అయితే బ్రష్ కూడా వేసేసుకొని ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నాను. టీ తాగుతూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత మామిడికాయలు చూసారా, నేను ఇవాళ మ్యాంగో పచ్చడి మామిడికాయ పచ్చడి అయితే పెట్టాలని డిసైడ్ అయ్యానమాట. నేను ఒక 5 కాయలు మాత్రమే పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా మామిడికాయ పచ్చడి తినరు. అందుకని చెప్పి ఒక 5 కాయలే పెడదాము అనుకున్నాను. ఈలోగా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందనమాట. వాళ్ళు మామిడికాయ పచ్చడి పెట్టారంట. ఇంకా ఇంట్లో ఉన్నాయి కాయలు ఇస్తాను అన్నారు. అందుకని చెప్పి సరే తీసుకురమ్మని చెప్పానమాట. ఇంకా మా వారు మార్నింగే 6 o'clockకి వెళ్ళి కాయలు అయితే తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి వాటర్లో వేసేసి ఒక 1-2 hours అయితే వాటర్లో ఉంచామన్నమాట. మ్యాక్సిమం ఒక 1 hour అయితే ఉంచాను. తర్వాత వాటర్లోంచి తీసేసి గాలికైతే ఆరబెట్టేశాను అనమాట. పెట్టిన తర్వాత ఇంకా అవి ఆరేలోపు ఇంట్లో పని అయితే మొత్తం చేసేసుకుందాము అనేసి ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట. ఇడిచిన బట్టలు అయితే చాలా అవుతూ ఉన్నాయి. ఇంకా అందుకనేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసి అవి అవుతూ ఉంటే మనం ఇంట్లో పని చేసుకోవచ్చు అని ఇక్కడ బట్టలు అయితే వేసేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా నేను మామిడికాయ పచ్చడికి కావాల్సినవి అదంతా రెడీ చేసుకోవాలి. ఇంకా టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టలు వేయగానే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను అనమాట. స్నానం కూడా చేసేసి వచ్చేసాను. రాగానే రైస్ కుక్కర్లో రైస్ అయితే కడిగి పెట్టేశాను అనమాట. ఈరోజు ఓన్లీ రైస్ మాత్రమే పెట్టేసి ఇంకా కర్రీస్ అయితే ఏం చేయాలి అనుకోలేదు. ఎందుకు అంటే ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టాలి అనుకున్నాను కాబట్టి చాలా పని అనేది ఉంటుంది. అందుకని చెప్పి కర్రీస్ అయితే ఏం చేయాలనుకోలేదు. ఇంకా ఫస్ట్ అయితే వెల్లుల్లి అయితే ఒలవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈ వెల్లుల్లి ఒలవడంకే చాలా టైం పడుతుంది కదా. మ్యాంగో పచ్చడి పెట్టడం చాలా ఈజీ అండి. ఒక 5 minutes, ఒక 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. కానీ ఈ వెల్లుల్లి ఒలవడమే చాలా పెద్ద పని. ఇంకా మొత్తానికైతే ఇలా వెల్లుల్లి అయితే ముందు పెట్టేసుకొని ఒలుస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా దానికి కావాల్సిన మసాలాలు మీన్స్ పొడులు అవి ఉంటాయి కదా, అవి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అవి తర్వాత ప్రిపేర్ చేసుకుందాము అనుకున్నాను. ఇంకా ఇలా మొత్తానికైతే వెల్లుల్లి అయితే ఒలిచేసాను అనమాట. అవి వెల్లుల్లి ఒలిచేసరికి నాకు ఆల్రెడీ లంచ్ టైం అయితే అయ్యిందనమాట. ఆల్రెడీ 12:30-1 అలా అయ్యింది. ఇంకా చెప్పాను కదా కర్రీస్ అయితే ఏం చేయాలనుకోలేదు. ముందు రోజు నైటే నేను టమాటా చారు చేశాను, చికెన్ కర్రీ వండాను అనమాట. అవి 2 ఉన్నాయి కొద్దిగా. సరే ఈ పూటకైతే ఇవి తినేద్దాము, నైట్ ఏమైనా చేసేయచ్చులే అనేసి ఫస్ట్ అయితే ఇంక ఇవి ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేడి చేస్తూ ఉన్నానమాట. ఆ తర్వాత ఇంకా వేడి అయిపోయిన తర్వాత ఇక్కడ అందరికైతే అన్నం అయితే పెట్టేస్తూ ఉన్నాను. మా పెద్ద బాబాయ్ అయితే చుక్కకూర కావాలి అన్నాడనమాట. ఆల్రెడీ ముందు రోజు మార్నింగ్ నేను చుక్కకూర కూడా వండాను. అది ఉంటే ఇంకా తనకైతే చుక్కకూర వేసి పెట్టాను. తను చికెన్ వద్దన్నాడు. ఇంకా మా చిన్నోడికైతే కంపల్సరీ చికెనే అడుగుతాడు. ఇంకా వాడికైతే ఒక 2 pieces అలా వేసేసి చికెన్ అయితే కలిపిచ్చేసాను అనమాట. చికెన్ వేసి కలిపి రైస్ ఇచ్చేసాను ప్లేట్. ఇంకా మా వారికి కూడా అన్నం అయితే పెట్టిచ్చేసాను. నేను కూడా తిన్నాను, కాకపోతే నేను చికెన్తో తినలేదు. ఓన్లీ చారు ఒక్కటి వేసుకొనే తిన్నానమాట. యాక్చువల్గా అయితే మామిడికాయ పచ్చడి పెట్టే రోజు ఇల్లంతా క్లీన్ చేసుకొని నాన్ వెజ్ కూడా ఉండకుండా చూసుకుంటారు. కానీ నాకు తప్పలేదన్నమాట. ఇంకా సరే నేనైతే తినట్లేదు కదా అనేసి వాళ్ళ వరకే చికెన్ అయితే వేసి ఇచ్చాను. ఇంకా మా వారు కూడా చికెన్ వేసుకొని తినేసారనమాట. నేను కూడా ఇంకా తినేసాను చారు వేసుకొని. ఇక్కడ పిల్లలు అయితే తింటూ ఉన్నారు. ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఈలోగా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి అన్నమాట. ఇంకా అవైతే ఎండేయాలి. యాక్చువల్గా మధ్యాహ్నం వరకు నేను మామిడికాయ పచ్చడి పెట్టేయాలి అనుకున్నాను. కానీ ఏంటంటే వెల్లుల్లి ఒలిచేసరికి నాకు చాలా టైం పట్టింది. ఇప్పుడే కాదండి, నేను ఇంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరేటప్పుడు కూడా నాకు చాలా టైం పడుతుందన్నమాట. అందుకని చెప్పి ఇక్కడ వెల్లుల్లి తీయడానికే చాలా టైం పట్టింది. అందుకే మధ్యాహ్నం వరకు అయితే నా పచ్చడి అయితే కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఇంక ఇక్కడ బట్టలు అయితే ఆరేసాను. ఈలోగా ఇంకా మా వారైతే మార్కెట్కి వెళ్ళి ఈ మామిడికాయలు తీసుకొని వెళ్ళి ముక్కలు అయితే కట్ చేయించుకొని వచ్చారనమాట. చూసారా, ఇలా చిన్నగా కట్ చేయించాడండి. ఎందుకంటే మ్యాంగో ఉండడమే చాలా చిన్న సైజ్ అనమాట. ఒక
ఒక 10 కాయలైతే నా నా ఫింగర్‌లో సగం మాత్రమే ఉందనమాట. సగం సైజు మాత్రమే. ఇంకా కొన్ని మామిడికాయలైతే కొంచెం ఫింగర్ అంత సైజు ఉన్నాయి. చాలా చిన్న కాయలనమాట. అందుకే ఇలా ఒక 20, 25 కాయల వరకైతే మ్యాంగో పచ్చడి పెట్టాను. కొంచెం పెద్ద కాయలైతే నేను ఒక 5 కాయలు మాత్రమే పెట్టాలి అనుకున్నాను. కానీ ఇవి చాలా చిన్న కాయలనమాట. అందుకని చెప్పేసి ఒక 20, 25 కాయల వరకు ఇచ్చాడనమాట ఆ అన్నయ్య. అందుకని చెప్పి ఇంకా అన్ని కాయలైతే పెట్టాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆ మామిడికాయ ముక్కలు మొత్తం నీట్‌గా క్లీన్ చేస్తూ ఉన్నాను. మనం క్లాత్ తీసుకొని నీట్‌గా తుడిచేయాలనమాట. అందులో మామిడికాయలో టెంక అది జీడి అది ఉంటుంది కదా! అది కూడా తీసేసి నీట్‌గా క్లీన్ చేసుకొని నేను టబ్‌లో అయితే వేసి పెట్టేశాను. పెట్టి మూత పెట్టేశాను. ఇంకా ఈలోగా 3:30 అలా అయ్యిందనమాట టైము. ఇంకా మా పిల్లలకైతే స్విమ్మింగ్, స్కేటింగ్ టైం అయితే అయ్యింది. ఇంకా అక్కడికి తీసుకెళ్తూ ఉన్నాననమాట. ఇంకా ఈ స్విమ్మింగ్, స్కేటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఇంక మామిడికాయ పచ్చడి పెడదాంలే. ఇప్పుడైతే కుదరట్లేదు కదా! టైం అవుతుంది అని చెప్పేసి నేను అక్కడికైతే తీసుకెళ్తున్నాననమాట. యాక్చువల్‌గా చెప్పాలి అంటే మామిడికాయ పచ్చడి పెట్టడానికి కరెక్ట్ టైం ఏంటి అంటే మే ఎండింగ్‌లో అలా పెట్టుకోవాలండి. మే లాస్ట్ వీక్‌లో అలా పెట్టుకోవాలి. ఆహ్, ముందే ఇంక నేను పెట్టేశాననమాట. ఇది ఎగ్జాక్ట్‌లీ ఒక 10 డేస్ బ్యాక్ వీడియో. నేను 10 డేస్ ముందే ఎందుకు పెట్టాను అంటే చెప్పాను కదా! అన్నయ్య వాళ్ళు కాయలిచ్చారని. ఆ చెట్టుకి ఆల్రెడీ యెల్లోయిష్‌గా అయిపోతున్నాయంట కాయలు. అందుకే ఆ అన్నయ్య వాళ్ళు కూడా మామిడికాయ పచ్చడి పెట్టేసుకున్నారు ఆల్రెడీ. నేను పెట్టే కంటే 2 డేస్ ముందే పెట్టేశారనమాట. 2, 3 డేస్ ముందు. నేను ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కువగా లేట్ చేస్తే ఆ కాయలు ఇంకా పండు పారిపోతాయి. ఎందుకులే అనేసి ఇంకా ఇవ్వండి అన్నయ్య కాయలు నేను కూడా పెట్టుకుంటాను అని చెప్పాననమాట మామిడికాయ పచ్చడి. ఇక 4 వరకు అయితే నేను స్విమ్మింగ్ దగ్గరికైతే వచ్చేసాననమాట. ఇది స్విమ్మింగ్ ఫస్ట్ డే అయితే కాదండి. నేను ఇంకా ఫస్ట్ డే వీడియో అసలు పెట్టలేదు మీకు. నేను నెక్స్ట్ వ్లాగ్స్‌లో అయితే పెడతాను. ఇదైతే చెప్పాను కదా! మామిడికాయ పచ్చడి పెట్టాను కాబట్టి, ఆ వీడియో కోసము ఈ స్విమ్మింగ్ అనేది యాడ్ చేయాల్సొస్తుంది కాబట్టి, ఇది ఎప్పుడో స్విమ్మింగ్ జాయిన్ అయినాక 10 డేస్‌కో, 15 డేస్‌కో అలా అనమాట వీడియో ఇది. 10 డేస్ తర్వాత అనుకుంటా. ఇంకా మొత్తానికైతే మా వాడు ఇంకా అలా స్విమ్మింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. మేమిలా రూమ్ ఉంటుందనమాట హాల్‌లాగా. ఆ హాల్‌లో వెయిట్ చేస్తూ ఉంటామనమాట. కొందరైతే అక్కడే స్విమ్మింగ్ చేసే దగ్గర బయట నిలబడి చూస్తూ ఉంటారు. కానీ నేనైతే ఇంకా అంత ఓపిక కూడా నాకు ఉండదు. అందుకని చెప్పి నేనైతే హాల్‌లో అయితే కూర్చొని వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటా అనమాట. ఇంకా స్విమ్మింగ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత స్కేటింగ్ దగ్గరికైతే వచ్చేసా అనమాట. మా వాడు స్విమ్మింగ్ చేసి వచ్చేలోపు నేను మోకాళ్ళవి, మోచేతులవి, హ్యాండ్స్‌వి, హెల్మెట్ ఇవన్నీ పెట్టి రెడీగా ఉంచుతాను. ఇంకా షూస్ ఒక్కటి అదే స్కేటింగ్ షూస్ ఒక్కటి ఇంకా మా పెద్ద బాబు అయితే వేస్తాడనమాట. అవి నేనే వేస్తా అని కూడా కొట్లాడతాడు మా పెద్దోడు. నేను వేస్తానులే నాన్న అన్నా కూడా వినడు. ఇంకా తనే వేసి ఆ గ్రౌండ్‌లోకైతే వదిలిపెట్టేసి వస్తాడనమాట మా పెద్ద బాబు. ఇంకా మా చిన్నోడైతే అలా మొత్తానికైతే స్కేటింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. ఈ స్కేటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసా అనమాట. నేను ఇంటికొచ్చేసరికి 6:30 అలా అవుతదండి టైం అయితే. ఇంకా 6:30కి వచ్చాక టీ పెట్టాల్సొస్తుంది. ఈ స్కేటింగ్, స్విమ్మింగ్ అది అయిపోయేంత వరకు కూడా ఇలా టీ అయితే లేట్‌గానే తాగాల్సొస్తుందనమాట. యాక్చువల్‌గా 4, 4:30, 5 ఆ టైంకి పెట్టుకోవాలి టీ అనేది. నేను ఇంకా 6:30కి వచ్చాక ఇంకా టీ అయితే పెట్టాను. పెట్టి మా వారికైతే ఇచ్చేసాననమాట టీ. ఇంకా నేను కూడా టీ అయితే తాగేశాను. ఇక ఇప్పుడు మామిడికాయ పచ్చడి ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి. అందరికీ తెలిసే ఉంటది. కాకపోతే నేను మన తెలంగాణ స్టైల్‌లో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో అయితే చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఒక 25 కాయలు అలా తీసుకున్నానని చెప్పాను కదా! చాలా చిన్న కాయలు కాబట్టి ఒక 2 స్పూన్ల జీలకర్ర అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాననమాట. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక 4 స్పూన్ల ఆవాలైతే వేసుకున్నాను. నేను తెప్పించిన మామిడికాయ ముక్కలకి నేను తెచ్చిన మామిడికాయకి ఈ క్వాంటిటీ అయితే సరిపోతదనమాట. మీరేంటంటే నేనిప్పుడు కొలత కూడా చూపిస్తాను. ఆ కొలత బట్టి మీరెంత వేసుకోవాలనేది అయితే చూసుకోండి ఒకసారి. నేను ఎన్ని మామిడికాయ ముక్కలకి ఇవి ఎంతెంత వేసాను జీలకర్ర, ఆవాలనేటివి మీకు తెలిసిపోతదనమాట.
ఇంకా చెప్పాను కదా, ఆవాలైతే ఒక 4 స్పూన్లు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకున్నాను. ఆ తర్వాత మెంతులు ఒక 1½ టీ స్పూన్ అయితే వేసానండి, ఎక్కువగా వేయలేదు. ఇది కూడా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా వీటిని చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసేసి మెత్తగా పొడి చేసుకోవాలండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర. జీలకర్ర 2 స్పూన్స్, ఆవాలు 4 స్పూన్లు, మెంతులు అయితే 1½ టీ స్పూన్. చూసారు కదా, ఇలా మంచిగా పొడి అయితే చేసుకోవాలి. ఇప్పుడు అవి పక్కన పెట్టేసి తర్వాత మనము వెల్లుల్లి ఒలుచుకున్నాం కదా, నేను మధ్యాహ్నం ఒలుచుకొని అక్కడ పక్కన పెట్టేశాను కదా, వాటిని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మెత్తగా అయినా చేసుకోవచ్చు, కొంచెం కచ్చా పచ్చగా అయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి మంచిగా హీట్ చేయాలన్నమాట. చాలా వేడి చేయాలి ఆయిల్ని. ఆ తర్వాత మామిడికాయ ముక్కల్ని నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా, నాకు ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్తో 4 బౌల్స్ అయ్యాయన్నమాట ఆ మామిడికాయ ముక్కలు. చెప్పాను కదా 25 కాయలు అన్నాను కదా, అంత చిన్న బౌల్లో ఒక 4 బౌల్స్ మాత్రమే అయ్యాయన్నమాట. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ల మెంతులు, ఆవాలు, ఒక 2 స్పూన్స్ 1½ టీ స్పూన్ మెంతులు అయితే వేసానన్నమాట. వేసి ఆ పొడిని ఈ మామిడికాయ ముక్కల్లో వేసేసాను. తర్వాత అదే బౌల్తో ఒక బౌల్ నిండా కారం వేసుకున్నాను. 3 మ్యాంగో కారం అయితే వేసుకున్నాను నేను. తర్వాత అదే బౌల్ నిండా పచ్చళ్ళకి ఉప్పు అయితే సపరేట్గా దొరుకుతుందండి, ఆ ఉప్పు తెచ్చి వేసుకున్నాను అనమాట. వేసుకొని మొత్తం మంచిగా నీట్గా కలిపేసుకున్నాను అన్ని మామిడికాయ ముక్కలకు పట్టేలాగా. ఆ తర్వాత మనం మెత్తగా వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ వెల్లుల్లి పేస్ట్ అయితే నాకు ఒక 3 స్పూన్స్ వరకు అయ్యిందండి. ఆ 3 స్పూన్స్ వరకు అయితే వేసేసాను. పెద్ద గరిట అనమాట. ఆ పెద్ద గరిట నిండా ఒక 2½ స్పూన్స్ వరకు అయితే వేసేసాను. మనం వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా వెల్లుల్లి మొత్తం ముక్కలకు పట్టేలాగా పట్టించేసుకున్నాను. తర్వాత ఆయిల్ అనేది చాలా హీట్ అయింది కదా, అది పక్కన పెట్టేసి ఇప్పుడు అందులో ఒక చిన్న స్పూన్ అండి అది, దాంతో నేను ఒక 5 స్పూన్స్ వరకు అయితే జీలకర్ర వేసాను. అది చాలా చిన్న స్పూన్ అనమాట, అందుకే 5 స్పూన్స్ వేసాను. తర్వాత ఆవాలు వేసాను ఒక 2 స్పూన్స్ వరకు. తర్వాత ఆయిల్ మరీ హీట్ ఉన్నప్పుడు కాదు, మీడియం హీట్గా ఉన్నప్పుడు అవి వేసుకోవాలన్నమాట జీలకర్ర ఆవాలు, లేకపోతే అవి మాడిపోతాయి. అందుకని చెప్పేసి కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఆయిల్ అనేది మొత్తం చల్లారిపోయిందనమాట. మొత్తం కూల్గా అయినప్పుడు ఈ మామిడికాయ పచ్చళ్ళలో వేసేసుకోవాలి ఆయిల్ అనేది. నేను 1 లీటర్కి కొంచెం తక్కువగా ఒక 3/4 లీటర్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నానండి. నాకు అది కరెక్ట్గా సరిపోయింది. తర్వాత 3 డేస్ తర్వాత చూసుకోవచ్చులే అనేసి ఒక 3/4 లీటర్ వరకు ఆయిల్ అయితే వేసానన్నమాట. వేసేసి ఇంకా మొత్తం కలిపేసుకుంటూ ఉన్నాను. నీట్గా కలిపేసుకొని దీనిపైన నేను ఒక బట్ట కప్పేసుకున్నాను అనమాట, లేదంటే ఏదైనా మూత కూడా పెట్టేసుకోవచ్చు. నేను మంచిగా బట్ట కప్పేసి పెట్టేశాను. ఇంకా ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి, కానీ నేను వెయ్యను. ఎందుకంటే ఆ వెల్లుల్లి రెబ్బలు అన్నీ తీసేసి పక్కన పెట్టేసి తినేస్తాం మేము. ఎందుకు వెల్లుల్లి రెబ్బలు వేస్ట్ చేయడము, ఆ వెల్లుల్లి రెబ్బల్ని పేస్ట్ లాగా చేసి వేస్తే బెటర్ కదా అనేసి నేను కొంచెం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా వేసాను అనమాట. ఇంకా ఇలా బట్ట కప్పేసి పెట్టేశాను. ఇది 3 డేస్ తర్వాత చూడొచ్చులే అనేసి పక్కన పెట్టాను అనమాట. తర్వాత ఇంకా ఆ రోజు రైస్ అయితే ఇంకా వండేసి అన్నం అయిన తర్వాత పిల్లలకైతే కలిపి ఇంకా తినిపించేసాను అనమాట. ఈ విధంగా నేను మామిడికాయ పచ్చడి అయితే పెట్టానన్నమాట ఈరోజు. చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది. మీకు 3 డేస్ తర్వాత కూడా ఎలా ఉంది అనేది అయితే చూపిస్తాను. ఇలా మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే నాకు ఫుల్ డే గడిచిపోయింది. మ్యాంగో పచ్చడి మాత్రం ఎలా పెట్టాలో ప్రాసెస్ చూపించాను కదా, మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో అయితే చెప్పండి నాకు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మామిడికాయ పచ్చడి మాత్రం పెట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.